తూర్పుగోదావరి జిల్లాలో కొత్త ఓటర్ నమోదు ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. 2008 అక్టోబర్ 1వ తేదీ ముందు జన్మించిన 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అర్హులేనని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆధార్ కార్డు, జనన ధృవీకరణ పత్రం లేదా 10వ తరగతి మార్కుల జాబితా లేదా టీసీ, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, కుటుంబ సభ్యుల్లో ఒకరి ఓటర్ ఐడి, మొబైల్ నంబర్ సమర్పించి గ్రామ, వార్డు సచివాలయం, మీ సేవా కేంద్రాలు లేదా ఎన్వీఎస్పీ పోర్టల్లో ఓటర్గా నమోదు కావచ్చని తెలిపారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ 2026లో భాగంగా ముసాయిదా ఓటర్ జాబితాపై అర్హులైన పౌరులు తమ అభ్యంతరాలు, క్లెయిమ్లను నిర్ణీత గడువులోగా దాఖలు చేసేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులకు సూచించారు. సినిమా థియేటర్లో ప్రతి సినిమా ప్రారంభానికి ముందు, అలాగే విరామ సమయంలో ఓటరు అవగాహనకు సంబంధించిన వీడియోలు, ప్రచార చిత్రాలను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ను కోరినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం 1వ డివిజన్లోని బత్నా నగర్లో భవానీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో 5 లక్షలతో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ జిమ్ ను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చామని, మాట ఇవ్వడం వేరు, ఇచ్చిన మాటను నిలబెట్టుకుని అమలు చేయడం వేరని శ్రీనివాస్ తెలిపారు. బత్నా నగర్ 1వ వార్డు మాకు చాలా సెంటిమెంట్ తో కూడిన ప్రాంతం ఇది. 2019లో నా సతీమణి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారం బత్తినగర్ నుంచే మొదలు పెట్టాం. 2024 నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కూడా బత్తినగర్ నుంచే ప్రారంభం చేసుకున్నాం. ఇప్పుడు కూడా అలాగే ఆశీర్వదిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ ఇస్తా ఉన్నారు ఈ ప్రాంతం, ఈ వార్డు నుంచి కూడా. ఆ అభిమానంతో ఇక్కడ ఏది అడిగినా ప్రభుత్వ పరంగా చేయగలిగేది చేస్తూ, మా యొక్క భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేయలేని ప్రభుత్వ పరంగా మేము వ్యక్తిగతంగా చేస్తున్నాం. ఇక్కడ ఒక దేవాలయం షెడ్ అడిగారు, చేశాం. ఇక్కడే ఉన్న మసీద్కి షెడ్ అడిగారు. 2వ వార్డు నారాయణపురంలో మసీద్ నిర్మాణం చేస్తా ఉన్నాం. అది అయిపోయినట్టే ఆ మసీద్కి కూడా షెడ్ వేయాలనేది నిర్ణయించాం, మాట ఇచ్చి ఉన్నాం. అలాగే ఇక్కడ పార్క్ ఒకటి కావాలి, ఇక్కడ ఉన్న మహిళలందరూ వాక్ చేసుకోవడానికి అడగడం జరిగింది. అది సుమారు 5 లక్షలు అవుతా ఉంది. ఈ 5 లక్షలు కూడా మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నా సొంత నిధులతో 2019లో మాట ఇచ్చింది మొత్తానికి ఈ రోజున నెరవేర్చి పనుల్ని ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కృషి చేస్తుంది. మాకు బాధ్యత కూడా ఉంది. కాకినాడలోని ఎస్కే నర్సింగ్ కళాశాలలో ఆంధ్ర, మణిపూర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. నిన్న రాత్రి హాస్టల్లో ఉండే ఇరు రాష్ట్రాల విద్యార్థులు జుట్టు పట్టుకుని కొట్టుకున్న వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. మణిపూర్కు చెందిన విద్యార్థిని ఫోన్ గల్లంతు కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం తర్వాత అది దొరకడంతో ఇరు రాష్ట్రాల విద్యార్థుల మధ్య మనస్పర్ధలకు, చివరకు కొట్లాటలకు దారితీసింది. ఈ సంఘటనలో పలువురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్ కళాశాలను సందర్శించి సంఘటనపై ఆరా తీశారు. మరోసారి ఘర్షణలు జరగకుండా మణిపూర్ విద్యార్థులను మరో హాస్టల్ కు తరలించారు. భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీతో పాటు ఉత్తర, మధ్య భారతంలోని అనేక ప్రాంతాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్టులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 25 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్రతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో వాతావరణ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. కొండ ప్రాంతాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడం, భూమి కుంగిపోవడం, రహదారులపై రాళ్లు పడడం వంటి ప్రమాదాలు పెరిగాయి. దీంతో జాతీయ రహదారులు, అనుసంధాన మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని అధికారులు సూచించారు. నదులు, వాగుల సమీపంలో నివసించే ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అలమండ కోడూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. రాబోయే రోజుల్లో అనకాపల్లి జిల్లా దేశంలోనే నెంబర్ 1 అవుతుందని ధీమా.
భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని మున్సిపల్ పార్కులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. నరసాపురం 15వ వార్డులో అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన పైప్ లైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయకర్. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యమని వెల్లడి. కాకినాడ ఆనంద్ భారతి మైదానంలో క్లీన్ సిటీస్ గ్రీన్ కమ్యూనిటీస్ కార్యక్రమం. స్వచ్ఛ కాకినాడ సాధనకు ప్రజల భాగస్వామ్యం కీలకమన్న జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. అనకాపల్లి అంటే బెల్లం ఒక్కటే కాదని ఇండస్ట్రియల్ ఏరియా అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం అలమండ కోడూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. రాబోయే రోజుల్లో దేశంలోనే అనకాపల్లి జిల్లా నెంబర్ 1 అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనకాపల్లికి నీళ్లు తెచ్చే బాధ్యత తనదని స్పష్టం చేశారు. త్వరలోనే అనకాపల్లి విశాఖకు గోదావరి నీళ్లు తీసుకొస్తామని, జిల్లాలో ప్రతి చెరువు రిజర్వాయర్లను నింపుతామని వెల్లడించారు. సెప్టెంబర్ తొలి వారంలోనే అనకాపల్లికి నీళ్లు తెచ్చి చూపిస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు మాత్రమే కాదని పర్యావరణ పరిరక్షణ కూడా అభివృద్ధిలో భాగమే అని చంద్రబాబు అన్నారు. ఈ 2 సంవత్సరాల ప్రభావం ఎంత బాగా పనిచేసిందంటే నేను చాలా గర్వపడుతున్నా. మనస్ఫూర్తిగా పిల్లల్ని అభినందిస్తున్నా. వాళ్లకు శిక్షణ ఇచ్చిన అధ్యాపకులను కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేను ఫౌండేషన్ వేయడం కాదు, నిజమైన ఫౌండేషన్ స్కూల్ నుంచే ప్రారంభమవుతుంది. అలాంటి మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆ స్కూల్ యొక్క టీచర్స్ అందరినీ, హెడ్ మాస్టర్ని, అధ్యాపకులందరినీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు మాడుగుల ఇంత మునిపే రమేష్ గారు చెప్తున్నారు, ఇప్పుడు కాదు, మాడుగుల తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట, ఈరోజు ఎన్డీఏకి కంచుకోట. ఒకప్పుడు అనకాపల్లి అంటే అనకాపల్లి బెల్లం, ఈరోజు అనకాపల్లి అంటే బెల్లం ఒకటే కాదు, ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్లు. ఇంకా పక్కన కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, ఇక్కడ లేని ఇండస్ట్రీ ఏది లేదు. భవిష్యత్తులో ఈరోజు చెప్తున్నా, ఒకప్పుడు హైదరాబాద్లో పక్కన రంగారెడ్డి ఉండేది, హై స్కూల్స్ ఉండేటివి కాదు. సమయం 25 సంవత్సరాలు. 25 సంవత్సరంలో బాంబే కాదు, ఢిల్లీ కాదు, బెంగళూరు కాదు, ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే జిల్లా రంగారెడ్డి జిల్లా అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే 20 ఏళ్లలో దేశంలో నెంబర్ 1 జిల్లా అనకాపల్లి జిల్లా. మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అభిమానం, ఉత్సాహం చూస్తే అదిరిపోయింది. ఈరోజు దారంతా వస్తా ఉంటే చూశాను. తోలకు వస్తే జనాలు వస్తారు, క్వార్టర్ బాటిల్ ఇస్తే జనాలు వస్తారు, కానీ అభిమానాన్ని మాత్రం మీ ముఖంలో చూస్తే ఎంత ఆనందంగా నాకు స్వాగతం పలికారంటే నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. రాజకీయాల్లో కావాల్సింది చేసిన పనికి కృతజ్ఞత ఉండి ఒక అభిమానం ఉంటే పెద్ద కిక్కు మాకు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. నేను వచ్చినప్పుడు మీరు రాకపోతే నేను ఎన్ని చేసినా లాభం లేదని నీరు గారిపోతాం. అదే మేము వచ్చినప్పుడు మీరు స్వాగతం పలికి జేజేలు పలికితే దాని మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం పెరిగి ఎప్పటికప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు మీరు చూస్తే నిన్నే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, ఈ విమానాశ్రయం భోగాపురానికే పరిమితం కాదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాంధ్రకి మీ ఆశలకు, కలలకు రెక్కలు. ఇప్పుడే మీరు ఈ పిల్లలను చూశారు, నా నమ్మకం పెరిగింది. దానికి కారణం ఈ చిన్న పిల్లలను కానీ ఇప్పటి నుంచే నేర్పిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఈ పిల్లలకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
స్వచ్ఛత, పరిశుభ్రతతో కూడిన ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని మున్సిపల్ పార్కులో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛమైన నగరాలు, పరిశుభ్రమైన పల్లెలు ఏర్పడినప్పుడే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధించి స్వర్ణాంధ్రప్రదేశ్ గా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నిర్వహణకు సమాజంలో ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందని అన్నారు. ప్లాస్టిక్ నియంత్రణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే విధంగా అధికారులు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఎంతో ముందు చూపుతో ఒక సమాజం మీద ఆయనకున్న రెస్పాన్సిబిలిటీని ప్రతిబింబిస్తూ ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ప్రతి 3వ శనివారం ప్రతి చోట జరిగే విధంగా ఆయన ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఆయన కూడా ప్రతి నెల ఆయన ఒక జిల్లాలో ఒక ప్లేస్లో ఆయన అటెండ్ అవుతూ వచ్చారు. అయితే ఈ కార్యక్రమాన్ని కేవలం మనం పట్టణాల్లోనే కాకుండా పల్లెటూరులో కూడా చేస్తున్నాము. మన గ్రామాలు, మన పట్టణాలు శుభ్రంగా ఉంటేనే మనము అభివృద్ధి చెందినట్టు అనే ఒక భావంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ జిల్లాలో చూస్తే మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అనేక మంది విదేశాల్లో ఉన్నారు. అందరూ కూడా చాలా ప్రోగ్రెసివ్గా సమాజం పట్ల ఒకలాంటి రెస్పాన్సిబిలిటీ తోటి ఉండేవాళ్ళు, మంచి ఇన్కమ్ ఉన్న జిల్లా ఇది. మిమ్మల్ని చూసి మిగతా అందరూ కూడా ఎంతో స్ఫూర్తి చెందాలని చెప్పేసి కోరుకుంటాను. అయితే ఒక విషయం, మనం ఇంకా కొన్ని అంశాలు, చాలా అంశాల్లో వెనుకబడి ఉన్నాం. మనం అవన్నీ అభివృద్ధి చేయడానికి మనకి కూడా మున్సిపల్ సైడ్ నుంచి ఒక స్విమ్మింగ్ పూల్ క్రియేట్ చేయాలని చెప్పేసి అనేక మార్లు మున్సిపల్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్స్ తోటి మాట్లాడడం జరిగింది. వచ్చి చేయడం చేస్తున్నారు. బట్ ఇక్కడ ఉన్న ఎంటర్‌ప్రెన్యూరియల్ మైండ్ సెట్ ఎందుకు సర్వీసెస్ వైపుకి వెళ్ళట్లేదు. అటువైపు కూడా వెళ్తే మనకు ఒక మంచి కామన్ ఫెసిలిటీస్ వస్తాయి. ఊరికి రిచ్ పీపుల్ అందరూ కూడా మంచి కాస్మోపాలిటన్ క్లబ్ కి, విష్ణు కాలేజ్, వెస్ట్బెరీ స్కూలే కదా, ఈ 3 పూల్స్ ఉన్నాయి మన టౌన్ మొత్తానికి, అక్కడ వాడుకుంటున్నారు. అయితే నా ఫోకస్, నాకు కావాల్సింది ఏంటంటే మిడిల్ క్లాస్ కంటే బిలో పీపుల్ కూడా స్విమ్మింగ్ ఒక నెలకి ఒక 1000-2000 కట్టి ఒక స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీస్ వాడుకోవాలనేది నా కోరిక. అయితే దానికోసం మేము ఇక్కడ విలేజ్, దీనికి ఆనుకుని ఉన్న మన పెద్దమేరం, చిన్నమేరం విలేజెస్ లో అక్కడ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రిక్వెస్ట్ చేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాల్ఫర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దానికి మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మా వంతు అడ్మినిస్ట్రేషన్ పరంగా మీకు తెలుసు, గత నవంబర్ లో భీమవరం అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే సంక్రాంతిలో ఉండే సంబరాలతో పాటు భీమవరంలో ఉండే భయంకరమైన ట్రాఫిక్. దాన్ని
తగ్గించుకోవడానికి నేను స్వయంగా అఫీషియల్స్ తోటి బైక్ వేసుకుని టౌన్ లో 3 గంటలు తిరిగాం. ఎంక్రోచ్మెంట్ పాయింట్స్ ఎక్కడ, ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ బాటిల్ నెక్స్ ఎక్కువ ఉన్నాయి, వాటిని ఏ విధంగా క్లియర్ చేయాలనేది కేవలం పోలీసులకు వదిలిపెట్టలేదు. ఎస్పీ గారిని వెళ్ళి చూడండి అని చెప్పలేదు, ట్రాఫిక్ వాళ్ళని మీరే చూడండి అని చెప్పలేదు, మున్సిపల్ కమిషనర్ ని వారి సిబ్బందిని బాధ్యతలు చేశాం. ఆర్టీఓ గారు వారు స్వయంగా వచ్చారు. అంతా కలిపి మేము 3 గంటల పాటు నేను నా బైక్ స్వయంగా నడిపి వీధి వీధి తిరిగి మెయిన్ రోడ్స్ ఎక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయో గుర్తించాము. అవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పాము. అంతటితో వదిలేదు. మామూలుగా ఏంటంటే మనకి ఏదైనా ఒక డ్రైవ్, ఒక యాక్టివిటీ ఉందంటే చేస్తాం, కొన్నాళ్ళు చేస్తాం, వదిలేస్తాం, కానీ వదిలిపెట్టలేదు. మీరు చూస్తే ప్రతి వీధికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. దేనికి? కేవలం ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. కలెక్టరేట్ కి పిపి రోడ్ మీద అయితే రమాబాయి గారు సర్వేయర్, టౌన్ సర్వేయర్ ఉన్నారు. ఇటు జువలపాలెం రోడ్డు చూస్తే అక్కడ ఇంజనీర్, మున్సిపల్ ఇంజనీర్ రెస్పాన్సిబుల్ ఉన్నారు. ఉండి రోడ్డుకు చూస్తే డిపిఓ గారు ఉన్నారు రెస్పాన్సిబుల్ గా. అసిస్టెంట్ కమిషనర్ ఒక ప్లేస్ కి, ఏసీపీ ఒక మెయిన్ రోడ్ కి, టిపిఓ ఒక మెయిన్ రోడ్ కి, ఇలాగా రెస్పాన్సిబిలిటీ అందరికీ పెట్టుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తే అంటే నేను 100% ట్రాఫిక్ క్లియర్ చేసేసామని చెప్పట్లేదు. చాలా ప్రయత్నిస్తున్నాం, చాలా కష్టపడుతున్నాం. మీ సైడ్ నుంచి కూడా కొంచెం బాధ్యతాయుతంగా మెలిగితే రోడ్ల మీద, మీరంటే మీరని కాదు, 4 వీలర్స్ డ్రైవ్ చేసేవాళ్ళు, 2 వీలర్స్ డ్రైవ్ చేసే, ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ రోడ్డు మార్జిన్ ఉంటుంది. మేము ఎంత తిరిగి అసలు ఒక కలెక్టర్ ఒక ట్రాఫిక్ గురించి ఇంత పట్టించుకుని, మరి నాకైతే తెలియదండి ఏ జిల్లాలో ఇంతలా జరిగింది. అది చూసినా కూడా కొన్ని కార్స్ చూస్తూ ఉంటాను, మేము వేసిన మార్జిన్ ఎట్లా ఉంటది, దాన్ని 3 ఫీట్లు వదిలి పార్క్ చేసి ఉంటాయి కార్లు. కనీసం మార్జిన్ లేకపోతే, అక్కడ ఖాళీ లేకపోతే కనీసం పక్కకు కూడా పెట్టరు. నేను మా కారు కలెక్టర్ కారే రోడ్డు మధ్యలో ఆపినా, ఎక్కడ పడితే అక్కడ ఆపినా కోపడతాను నేను. అలాంటిది పక్కన 3 ఫీట్లు స్పేస్ ఉన్నా కూడా 4 వీలర్ ఒక టీ బంక్ దగ్గర లేకపోతే టిఫిన్ సెంటర్స్ దగ్గర 3 ఫీట్లు ఆపేసి కారు పార్క్ చేస్తారు. ఎంత బాధ, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే మీరు వేరు, అఫీషియల్స్ వేరు కాదు, అందరూ కలిసి కట్టుగా కోఆపరేట్ చేసుకుని మంచిగా చేసుకుంటేనే ఒక పని అనేది, ఒక అభివృద్ధి అనేది, ఒక డిఫరెన్స్ అనేది కనబడుద్ది. ఈ రోజు చూస్తే చాలా పార్క్స్ డెవలప్ చేసుకున్నాం, అదంతా కలిసి చేసుకున్నాం. మనం ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉండింది మన టౌన్ లో. భీమవరం పట్టణం అంటే ఒక పెళ్లి చేస్తే, లేకపోతే సంక్రాంతికి భోజనం పెడితే, లేకపోతే ఒక పుట్టినరోజు పండుగ చేస్తే 20 రకాల నాన్ వెజ్లు పెట్టి చేసుకునే పేరు ఉన్న ఊరు. మరి అదే ఊళ్ళో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉండింది. అది గవర్నమెంట్ రన్, అంటే పార్ట్లీ గవర్నమెంట్ ఫండ్స్ కూడా రావట్లేదు, అట్లా గవర్నమెంట్ ప్రిన్సెస్ లో. అక్కడ చూస్తే చాలా బాధ అనిపించింది. అయితే ఆహారం తీసుకొచ్చి ఇస్తున్నారు, ఎవరైనా ఇళ్లలో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు దాతలు ఆహారం తీసుకొస్తున్నారు, సామాన్లు తీసుకొచ్చి ఇస్తున్నారు, ఏదో కొన్ని వస్తువులు అవసరమైతే ఇస్తున్నారు. అక్కడ చూస్తే మాత్రం ఎవరన్నా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉండి, ఆర్ఫాన్ ఉండి, పిల్లలు చూడకుండా వదిలేసిన వాళ్ళు ఉంటే అక్కడ అడుగు పెట్టి వెళ్ళి ఉందాము అనేది కూడా లేదు. అలాంటి దాన్ని మనం అంత కంప్లీట్ గా డెవలప్ చేసుకుని ఈ రోజు ఓల్డ్ ఏజ్ పీపుల్ అక్కడికి వచ్చి ఉండడానికి, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినకుండా అక్కడ వచ్చి ఉండడానికి మంచాలు, టీవీ, కుర్చీలు అన్ని కూడా నీట్ గా మనం చేసుకున్నాం. ఈ లోసరీ రోడ్డు అడివ్ గారు చెప్పారు, ఎంక్రోచ్మెంట్స్ తీసేయడం మన లక్ష్యం కాదు. మన లక్ష్యం, మన భీమవరం టౌన్ కున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం నేరో రోడ్స్, ఇరుకైన రోడ్లు. ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే 1000 కోట్లు 100 కోట్లు అవుతాయి. అవన్నీ పెట్టుకుంటే పని కాదు. అక్కడ ఉన్న అవైలబుల్ రోడ్ ని మనం వాళ్ళందరికీ మంచిగా చెప్పి, చక్కగా చెప్పి, స్మూత్ గా చెప్పి, మన ఆర్టీఓ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు, వారి సిబ్బంది నీట్ గా వాళ్ళని అక్కడి నుంచి ఎవిక్ట్ చేయించి అక్కడంతా కూడా మనం రోడ్డు వెడల్పు చేసుకోవడానికి అంత కృషి చేస్తాం. అంటే ఇప్పుడు ఈ రోజు ఉంటాం, మేమంతా కూడా వెళ్ళిపోతాం. మాకేంటంటే మేము చేసిన ఆ కొంతకాలంలో కొంత డిఫరెన్స్ విలేజ్ లో టౌన్ లో తీసుకురావాలనేది మా యొక్క తపన. అంతేగాని అంతే రకమైన సహాయ సహకారాలు మీ దగ్గర నుంచి వచ్చినప్పుడు మరింత అభివృద్ధి చేసుకోవడానికి వీలవుతుంది. తేలుతా ఉన్న గుర్రపు టెక్క నుంచి కూడా, కాలువల్లో తేలుతా ఉన్న పనికిరాని గుర్రపు టెక్క, రైతుల్ని ఇబ్బంది పెట్టే గుర్రపు టెక్కను కూడా మన జిల్లాలో బయటికి తీసి రైతులకు ఉపయోగపడే కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నాం. మీకు తెలుసా అండి? పనికిరాని గుర్రపు టెక్క నుంచి ఎరువు తయారు చేస్తుంటే అక్కడ ఉన్న మహిళలకు డబ్బులు వస్తున్నాయి. పనికిరాని వస్తువు నుంచి వాళ్ళు కొంచెం కష్టపడడం వల్ల డబ్బులు వాళ్ళకి సేవ్ చేసుకోగలుగుతున్నారు. దానికి మనకి బయట హైదరాబాద్ లో NGOs కొంటామన్నారు. మేము గల్ఫ్ కంట్రీస్ లోంచి కూడా ఆర్డర్స్ తీసుకురావడం చూస్తున్నాము. ఇట్లాంటి 17 ప్లేసెస్ లో చేస్తున్నారు.
ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో మా వైపు నుంచి మీ యొక్క సహకారంతో నడుస్తూ ఉన్నాయి. అంత ఫాలోఅప్ చేసుకోవడం వల్లే ఈ యొక్క డెవలప్మెంట్, ఏదైనా ఒక పని, ఒక మార్పు, ఒక మంచి పని, ఒక అభివృద్ధి చెందాలి అంటే దాని వెనకాల విపరీతమైన కృషి, ఫాలోఅప్, కమిట్మెంట్ ఉంటేనే మేడం గారి ఆశీస్సులతోనే మన ఈ కాలనీని మన పార్క్ని ఇంత బాగా డెవలప్ చేసుకుంటున్నాం. మన కాలనీలో ఇంత చక్కటి పార్క్కి మేడం గారు ఎంతో దృష్టి పెట్టి, అలాగే జాయింట్ కలెక్టర్ గారు కూడా, వెళ్ళిపోయినటువంటి జాయింట్ కలెక్టర్ గారు కూడా ఎంతో దృష్టి పెట్టి మనకి ఇటువంటి పార్క్ని అందించినందుకు వారికి మనం ఎల్లవేళలా వారు ఎక్కడున్నా కూడా మనం గుర్తుపెట్టుకుని వారిని స్మరించుకునే విధంగా మనం ఈ పార్కును తయారు చేసుకున్నాం. మీదనే ఎక్కువగా థీమ్స్ ఉంటున్నాయి. స్వచ్ఛాంధ్ర అంటే టోటల్గా ఓవరాల్గా స్వచ్ఛాంధ్ర అనే థీమ్తోనే ప్రభుత్వం మనకు నిర్దేశించింది. కాబట్టి ఈరోజు కార్యక్రమాలు కూడా ఒక్కసారి మనం శానిటేషన్ కావచ్చు, గార్బేజ్ కలెక్షన్ కావచ్చు, సెగ్రిగేషన్ కావచ్చు, ప్లాస్టిక్ బ్యాన్ కావచ్చు, వీటన్నిటి మీద ఒకసారి రివ్యూ చేసుకొని మళ్ళీ మనం వాటన్నిటిలో కూడా మంచిగా వృద్ధి సాధించి మన పట్టణాన్ని స్వచ్ఛమైనటువంటి భీమవరంగా మార్చుకోవడానికి అందరూ సహకరించాలని. ఇవన్నీ భీమవరము, నంద్యాల, ప్రొద్దుటూరు, మదనపల్లి ఇవన్నీ ఒక గ్రేడ్కి సంబంధించిన మున్సిపాలిటీలు. మీరు ఈ 4 కంపేర్ చేసుకుంటే మనం భీమవరంలో ఎంత క్లీన్లీనెస్ ఉంది, అక్కడ ఎలా ఉండేది అనేది మీకు అర్థమవుతుంది. ఈ ప్లేసెస్ నేను విజిట్ చేశాను కాబట్టి భీమవరంతో కంపేర్ చేసుకుంటే అవి అంత నీట్గా లేవు. భీమవరం చాలా నీట్గా ఉంది. దీనికి ప్రధాన కారణము కలెక్టర్ మేడం. ప్రతి వారము మున్సిపల్ కమిషనర్ గారితో, అసిస్టెంట్ కమిషనర్ గారితో రివ్యూ కండక్ట్ చేస్తారు. అసలు భీమవరంలో క్లీన్లీనెస్ పరిస్థితి ఏంటి, ట్రాఫిక్ పరిస్థితి ఏంటి. భవ్య భీమవరంలో భాగంగా ఒక 8 పార్కులు డెవలప్ చేయడం జరిగింది. అందులో ఆదిత్య కళావేదిక ఒకటి. దీనికి ఆదిత్య కళావేదిక ఇలా డెవలప్ అవడానికి మేడం ఒక కారణం అయితే, రెండో కారణము మీ అసోసియేషన్ సభ్యులు, మన కంతేటి వెంకటరాజు గారు కానీ, రామారావు గారు కానీ, మిగతా సభ్యులు కూడా. వాళ్ళు ఏంటంటే డెవలప్మెంట్ కావాలనేసి మున్సిపల్ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి, కలెక్టరేట్కి మా వెంట పడేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోడ్డు చూసామంటే వేదమార్గ్, ఇది ఎంత బాగా నీట్గా ఇంతకుముందు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది అనేసి లాస్ట్ 1 ఇయర్ వచ్చేసి వాటర్ అంతా స్టాగ్నెంట్ అయిపోయేది. ఇక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్ వచ్చేసి కాలనీ వాసులదే. వాళ్ళు వెంటబడేసి మాకు డెవలప్మెంట్ కావాలనేసి చేయించుకోవడం జరిగింది. నెక్స్ట్ ట్రాఫిక్ పార్క్ కూడా ఇప్పుడు డెవలప్ చేయాలనేసి వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఈ పార్క్ని కాలనీ వాసులు కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. నేను అబ్జర్వ్ చేస్తుంటాను, చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. వీరమ్మ పార్క్ చూసినా కూడా వీరమ్మ పార్క్ లో బోటింగ్ కానీ, అక్కడ క్లీన్లీనెస్ కానీ, అది కూడా చాలా మనం సండేస్ ఈవినింగ్ చూసామంటే చాలా క్రౌడ్ ఉంటుంది. అంటే ఏంటంటే ఈ పార్క్స్ అనేవి చాలా బాగా రిక్వైర్మెంట్ ఉంది. దాని తగ్గట్టే మన భీమవరం వాసులు కూడా యూజ్ చేసుకుంటున్నారు. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణం 15వ వార్డు కార్తికేయ నగర్ లో అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన పైప్ లైన్ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నర్సాపురం పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా 125.92 కోట్ల వ్యయంతో అమృత్ 2.0 పథకం ద్వారా సమగ్ర మంచినీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ధవళేశ్వరం నుంచి సుమారు 62 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు ఏర్పాటు చేసి నేరుగా నర్సాపురం పట్టణానికి సురక్షితమైన గోదావరి జలాలను తీసుకురావడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ కృషితో నర్సాపురం, భీమవరం, పాల్కొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు పట్టణాలకు గోదావరి జలాలను తాగునీటి అవసరాల కోసం అందించేలా సుమారు 450 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. నా కుటుంబం నన్ను ఒక ఎమ్మెల్యే చేసిన, మా ఫ్యామిలీలో నా పిల్లలకి, నా పిల్లలకి ఒక కౌన్సిలర్ చేసిన, నిరంతరం మాకు అందుబాటులో ఉండి మా కుటుంబాన్ని సహకరిస్తున్నటువంటి పీచిపోయిన గ్రామ ప్రజానీకానికి నేను అంతపూర్తిగా మరొకసారి హృదయపూర్వక ఆధారణ తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అమృత్ 2.0 కార్యక్రమంలో భాగంగా గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆ రోజున ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఓన్లీ ఒక 2 రోజులు చేస్తున్నట్టుగా కన్స్ట్రక్షన్ చేసి వాటిని పక్కన పెట్టిన పరిస్థితి. మరి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో, గౌరవ భారత ప్రధాని మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ కూటమి ప్రభుత్వం మరి ఆ రోజు ఎలక్షన్స్ లో మేము ఏదైతే చెప్పామో, ఏదైతే హామీలు ఇచ్చామో ప్రతి హామీని నెరవేర్చుకుంటూ అటు రాష్ట్రంలో కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఇటు నియోజకవర్గంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం బాగుంటుగా
మేము తప్పనిసరిగా నేను పనిచేస్తున్నాను అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను. నేను మరి ఏదైతే ఈ ఓఎస్ఆర్ ద్వారా దాదాపు 25,000 మందికి కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ వచ్చే విధంగా కూడా ఈ పథకం ఉంది. మరి గతంలో ఈ 2 ఓఎస్ఆర్ చూసుకుంటే ఏదైతే పిచ్చిపాడు ఉన్నట్టు ఓఎస్ఆర్ కానీ అదేవిధంగా సినిమాడుపల్లి ఉన్నట్టు ఓఎస్ఆర్ కానీ 7 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టడం జరిగింది. మళ్ళా ఈ అమృత్ పూజల ద్వారా 125,92 లక్షల రూపాయలతో మరి ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ కూడా మరి 25,000 కుటుంబాలకి త్రాగునీరు, మంచి త్రాగునీరు వచ్చే విధంగా కూడా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే ప్రత్యేకంగా ఈ పథకం ద్వారా ఏంటంటే ఇప్పుడు స్థానిక మహిళలు కూడా చెప్పారు, స్థానిక పెద్దలు కూడా చెప్పారు, డ్రింకింగ్ వాటర్ విషయంలో ఏ రకమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే ప్రిన్సిపాల్ చూసుకుంటే కనుక ఆ పేరెంట్లో చివరిలో ఉన్నాం మనం, కొంత డ్రింకింగ్ వాటర్ లో కొంత ఇబ్బంది ఉంది. అంటే అందరికి వస్తేనే ప్రతి ఒక్కరికి వచ్చిన తర్వాత మరి లాస్ట్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు వచ్చే విధంగా ఉంది కాబట్టి కొంత ప్రాబ్లం ఉంది. కాబట్టి ఏదైతే ఈ అమృత్ పూజల ద్వారా, ఏదైతే ఈ ఓహెచ్ఆర్ ద్వారా మరి పీచిపాలెం ఉన్న ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక మంచి త్రాగునీరు. ఎందుకంటే ఈ కెనాల్ ద్వారా వచ్చే వాటర్ మనం ఫిల్టరేషన్ చేసుకుని దాని ఓహెచ్ఆర్ ద్వారా అదే వాటర్ మనం త్రాగుతున్నాం. మనం మరి రాబోయే ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతే కనుక దాదాపు 8-10 నెలల్లో కంప్లీట్ అయిపోతే దీని ద్వారా నేరుగా గోదావరి జలాలు అక్కడ ఉన్న గోదావరిలోనే అక్కడే ప్యూరిఫికేషన్ చేసి పైప్ లైన్ ఏదైతే పైప్ లైన్ ద్వారా మరి వాటర్ ని మన ట్యాంక్ వస్తుంది, ఆ ట్యాంక్ నుంచి మళ్ళీ ఈ ఓహెచ్ఆర్ వస్తుంది. తప్పనిసరిగా ఎక్కడ కూడా వాటర్ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మన గతంలో కూడా నాశనమైన వాటర్ వచ్చేది, తప్పనిసరిగా ఒక ప్యూరిఫైర్ మంచి త్రాగునీరు వచ్చే విధంగా కూడా ప్రతి ఒక్క దీని మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికి కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను నేను. అదే పైప్ లైన్స్ కూడా ఇప్పుడు పెద్దలు చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఎప్పుడో వేసిన పైప్ లైన్స్ కూడా మార్చాలని చెప్పి తప్పనిసరిగా ఈ పథకం ద్వారా 8,000 పైచీలకు కొత్త కనెక్షన్లు ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా కూడా నేను పూర్తిగా ఈ పథకం ద్వారా అందరికీ వస్తుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ప్రజల భాగస్వామ్యంతోనే కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా పచ్చదనంతో తీర్చిదిద్దగలమని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పారిశుధ్యాన్ని స్వీకరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరంలోని ఆనంద్ భారతి మైదానంలో క్లీన్ సిటీస్ గ్రీన్ కమ్యూనిటీస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. కాకినాడ నగర పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు సుమారు 1.50 కోట్ల విలువైన శానిటేషన్ పరికరాలు, టిప్పర్ వాహనాలను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన పరికరాలు అందించాలని గతంలో ఎమ్మెల్యే చేసిన సూచనల మేరకు ఈ పరికరాలను సమకూర్చినట్లు కమిషనర్ తెలిపారు. మన పచ్చదనాన్ని పెంచుకోవాలి, మన వర్షాన్ని మనం తెప్పించుకోవాలి. సో ప్రతి ఒక్క కమ్యూనిటీకి కూడా గ్రీన్ కమ్యూనిటీగా, ప్రతి ఒక్క ఇల్లు కూడా గ్రీన్ హౌస్గా మారితేనే అది సాధ్యమవుతుంది. గ్రీన్ హౌస్ నేను ఎలా చేసుకోవాలంటే ఏం లేదు, మీరు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయించండి. ప్రతి ఇంట్లో కూడా మీరు వర్ష నీళ్ళని సేవ్ చేసే విధంగా చర్యలు చేపట్టండి. ఒక్క మొక్క స్థలం ఉంటే మొక్కలు నాటండి. లేకపోతే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ టెర్రస్ గార్డెనింగ్ కూడా చాలామంది చేస్తున్నారు. దానివల్ల కూడా వాతావరణం చల్లపడడానికి అవకాశం ఉంటుంది. మీకు కావాల్సిన చిన్న చిన్న కూరగాయలు మీరే పండించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దానికి సహకారం అందించాలి. అదేవిధంగా ప్లాస్టిక్ వాడకం ఎక్కడ చూసినా, ఏ డ్రైన్ చూసినా ప్లాస్టిక్, ఏ కాలువ చూసినా ప్లాస్టిక్. సముద్రంలో చేపలు పట్టేటప్పుడు సగం చేపలు అంటే కొన్ని ప్లాస్టిక్స్ కూడా వస్తున్నాయి. ఆ పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. సో దాని నుంచి గతంలో చేసిన లెగసీ వేస్ట్ని మనం మొత్తం పూర్తిగా తీయాలంటే ఇప్పటి నుంచి, ఈ మినిట్ నుంచి మనము ప్లాస్టిక్ వాడకాన్ని వీలైన వరకు నిషేధించాలి. మనం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు, ఉప ముఖ్యమంత్రి వారి కృషి మేరకు మన జిల్లాలోనే పెద్దాపురం నియోజకవర్గంలో ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణిస్తున్నాము. రాబోయే పుష్కరానికల్లా మన ఇన్ఛార్జ్ మంత్రి వారు మొన్న విజిట్ చేసి హామీ ఇచ్చారు, జూన్ కల్లా అది అందుబాటులో వస్తామని. అది వచ్చేటప్పటికి డెఫినెట్గా అన్ని సాలిడ్ వేస్ట్ కూడా అక్కడ పంపించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ వేసుకోవాలి.
ఆ విధంగా ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది మనందరం కూడా. ఈరోజు చూస్తే మనం చూస్తున్న గత నుంచి కూడా కమిషనర్ ఉంటారు, కలెక్టర్ ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అదేవిధంగా మళ్ళీ ఎంహెచ్ఓ ఉంటారు, అందరూ ఉంటారు. ప్రభుత్వాలు వచ్చినప్పుడు కొంతమంది మారిపోతుంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తుంటారు. కానీ ఇక్కడ కార్మికులు మీరు ఎప్పుడు ఉంటారు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ నేను ఏమంటానంటే ఈ రోజున మనం అందరు కలిసి ఈ కాకినాడని కాపాడుకోవాలి. కాకినాడని కాపాడుకోవడం అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం పునాదులు వేస్తున్నాం మనం ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన కానీ చూస్తున్నాను. నేను 99లో ఎమ్మెల్యే అయ్యా. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టండి, ఈ రాష్ట్రం క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని చెప్పాడు ఆయన మొట్టమొదట. చెప్పి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఆఫీసులు కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఏదైతే మున్సిపల్ ఆఫీసులు కూడా గతంలో అండి ఆఫీసులు క్లీన్ చేసిన వాళ్ళు లేరండి చెప్పాలంటే. ఒకసారి మున్సిపల్ మినిస్టర్గా వచ్చారు యనమల రామకృష్ణ గారు ఇక్కడికి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆఫీసులు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయని చూడమంటే మన ఆఫీస్ కూడా వచ్చారండి. ఆఫీస్కి వచ్చి బీరువాలు అయితే ఎత్తే బూజు గడిసి ఉన్నాయన్నీ, చెత్తపడేసినాయి పుస్తకాలన్నీ కూడా, కొన్ని అలా ఉంచిన పుస్తకాలు అన్నీ తీసి దొరకడం మొదలెట్టారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే అన్ని ఆఫీసులు అలా ఉన్నాయి. అప్పుడే క్లీన్ అండ్ గ్రీన్ బాగా చేయాలి, ఆఫీసులన్నీ శుభ్రం చేసుకోవాలని చెప్పి అందరినీ భాగస్వామ్యం చేశారు. అప్పుడు నాకు బాగా గుర్తు ఆ రోజున. అంటే మన ఆఫీసులు కూడా శుభ్రంగా ఉంచుకోలేకపోయాం మనం. ఏంటి అంటే మన కమిషనర్ ఉన్న రూమ్ బాగుంటుంది శుభ్రంగా, మనకు వచ్చిన రూమ్ శుభ్రంగా ఉంటుంది. కానీ కింద రూములు ఎలా ఉన్నాయో, బుక్స్ పెట్టినవి ఎలా ఉన్నాయి, మనం అన్ని స్టాక్ పెడుతున్నాం ఎలా ఉన్నాయో చూసుకోలేదు సరిగ్గా. చదువులు పడేసి ఉన్నాయి పుస్తకాలన్నీ కూడా. అప్పుడు అన్ని బయటికి తీయించి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కార్యక్రమం తీసుకున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయమే జరుగుతుందని, ఆయన పక్కా రాయలసీమ అభివృద్ధి నిరోధకుడని వైసీపీ నేత మాజీ మంత్రి సాకే శైలజనాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రేటర్ రాయలసీమ టాస్క్ ఫోర్స్ కమిటీ, పార్టీ, రైతు, యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాల నేతలతో కీలక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సందర్భంగా శ్రీశైలం జలాశయం నిండుకుండలా ఉన్నప్పటికీ రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు విడుదల చేయకుండా కూటమి ప్రభుత్వం రైతుల పొట్టకొడుతుందని మండిపడ్డారు. పాలకుల మొద్దు నిద్రను విడదీసేందుకు, రాయలసీమ రైతుల హక్కులను కాపాడేందుకు ఈ నెల 24న జగన్ ఆదేశాల మేరకు సీమ ప్రాంత రైతులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రజా పోరాటానికి దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సమావేశం స్పష్టంగా చంద్రబాబు నాయుడు యొక్క రాయలసీమ పట్ల ఉన్న ఒక వ్యతిరేక వైఖరిని గమనించింది, దాన్ని ఖండించింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడున్నా సరే రాయలసీమ ప్రాంతానికి అన్యాయమే జరుగుతుంది, అన్యాయం జరపడం కోసమే చంద్రబాబు నాయుడు ఉన్నాడా అన్నట్లు పరిపాలన సాగుతుంది అనే విషయాన్ని సమావేశం అభిప్రాయపడింది. ఇప్పటికిప్పుడు దాదాపు 180 టీఎంసీల నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నాయి. 875-80 దాకా నీళ్ళు వచ్చినాయి. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడకపోయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఎందుకు పడవు అందరికీ తెలిసిన అంశమే. ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద కరువు ఛాయ నెలకొడి ఉన్న ఎగువ ప్రాంతాల్లో వర్షం పడడం వల్ల ఈ రోజున శ్రీశైలం రిజర్వాయర్, శ్రీశైలం నీళ్ళు వచ్చున్నాయి. 885 దాని హైయెస్ట్ నిల్వ కెపాసిటీ అడుగులు, మీటర్లు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడితే ఆ పంట వేసుకోవద్దు, ఈ పంట వేసుకోవద్దని సలహాలు ఇచ్చేకి ఈ మధ్య పూనుకున్నారు. రైతుల గురించి ఆలోచించకుండా రైతుల్ని భూముల నుంచి ఎట్లా దూరం చేయాలి, వ్యవసాయం నుంచి ఎట్లా దూరం చేయాలన్న ఆలోచనే మీకు ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ రోజున శ్రీశైలంలో నీళ్లున్నాయి. శ్రీశైలంలో నీళ్లున్న తర్వాత దాని పూర్తిలో సామర్థ్యానికి కూడా దగ్గరగా ఉంది. 215.581 టీఎంసీ దాన్ని నీళ్ళు వచ్చాయి. ఇప్పటికీ పూర్తిలో స్థానం దానికి అది ఇంకా ఇప్పటికి 185 దాకా వచ్చాయి ఆఖరికి. అంటే దాదాపు 90% పైన డ్యామ్ నిండింది. కానీ దాని మీద డిపెండ్ అయిన ప్రాజెక్టులు లేక దాని ద్వారా ముందు కొనసాగిన రాయలసీమ ప్రాంతానికి వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా అరకొర మాత్రమే నిండి ఉన్నాయని చెప్తా ఉన్నాం. మీకేమీ తెలియందేమీ కాదు. పైన నీళ్లుంటే కింద ఎందుకు ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉండాలి, లేకపోతే ఎందుకు అరాకురా నిల్వతో నీళ్ళు ఉండాలి? మీరు అర్థం చేసుకుంటారా లేకపోతే మాకు అన్యాయం చేద్దాం అనుకుంటున్నారో
చెప్పాల్సిన బాధ్యత ఉంది. వెలుగోడు కానీ బ్రహ్మం సాగర్, సోమశిల, కండలేరు ఇవన్నీ తెలుగు గంగతో కలిసి ఉన్నవి. ఆ తర్వాత గోరకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వరాయ సాగర్, చిత్రావతి ఇవన్నీ ఒకవైపున. ఇవన్నిటి కూడా అసలుకి చాలా ఇబ్బందికరమైన నీళ్లు ఉన్నాయి. 50% కూడా లేని పరిస్థితి. గోరకల్లు ఈ రోజున దాదాపు 11 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటే 4, 5 ఎంత అట్లా ఉన్నట్లున్నాయి. మిమ్మల్ని అడిగేది ఒకటి, ఈ మాట ఎందుకు మాకు భయం వేసి మిమ్మల్ని చూస్తే అంటే అన్నీ కలిపినా 40 to 50% కూడా రాని పరిస్థితి ఉంది. స్ట్రైట్గా మిమ్మల్ని అడిగేది ఒకటి, మిమ్మల్ని కింది డ్యాములకి, ప్రాజెక్టులకి, రాయలసీమ ప్రాజెక్టులకి నీళ్ళు ఇవ్వకుండా ఆపుతున్నది ఏది? కిందికి నీళ్ళు ఇవ్వకుండా అంటే రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులు ఎండగడతామని మీరేమన్నా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మాట ఏమన్నా ఇచ్చారా? ప్రధానమైన ప్రాజెక్టులో నీళ్లుండి కింద దానికి అనుసంధానించబడ్డ మిగిలిన ప్రాజెక్టులు నీళ్ళు లేకపోవడం అంటే చివరికి సోమశిల, కండలేరు కూడా ఈ రోజున చాలా తక్కువ నీళ్ళతో ఉన్న సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అక్కడ మొత్తం అంతేనా కానీ ఒక 40 టీఎంసీ నీళ్ళు ఉన్నాయో లేదో. ఇప్పటికి కూడా మీరు శ్రీశైలం దగ్గర పోతిరెడ్డిపాడు గుండా 8,000 క్యూసెక్కులు పర్ డే వదులుతున్నట్లు మాకు అందిన సమాచారం. దాని సామర్థ్యం 40,400. ఈ 850 అడుగుల నీటి మట్టం చేరిన తర్వాత పూర్తి సామర్థ్యంతో 30,000, 40,000 పైగా, మినిమం 30,000 పైగా నీళ్లు వదిలే అవకాశం ఉంది పోతిరెడ్డిపాడుకు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఏపీ అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా భీముడోలు పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అప్కాప్ చైర్మన్ గన్ని, కూటమి శ్రేణులు, పంచాయతీ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడడంతో పాటు గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జయరామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, పట్నాల వెంకటేష్ బాబు, కరటూరి ప్రసాద్, కరణం పెద్దిరాజు, దోసనపూడి పుల్లయ్య నాయుడు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం మాటికి కానీ, కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల పైబడి సందర్భంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మరి మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రభుత్వం నడుస్తున్నటువంటి సందర్భంలో ప్రతి నెలలో 3వ శనివారం, 4వ శనివారం కానీ మాట మార్చినట్టున్నారు. అది స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా జరపండి, మొక్కలు నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అని చెప్పి ఒక మంచి పిలుపునిచ్చి, మరి ఆ పిలుపులో సందర్భంగా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ రోజు భీమవరంలో ఉన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులు గాని, పంచాయతీ సెక్రటరీ గారు గాని, పంచాయతీ సిబ్బంది గాని అందరి యొక్క ఆధ్వర్యంలో మరి పంచాయతీ ఆవరణలో ఒక 10 మొక్కలు మేము నాటిన సందర్భంగా మరి ఈ రోజు రాష్ట్రం గాని, అలాగే భారతదేశంలో చాలా ప్రాంతాలన్నీ కూడా ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి వర్షాలు లేక వ్యవసాయం చేసుకోవడానికి రైతు ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడో, అలాగే చాలా చోట్ల మంచినీటికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఒకసారి మనం గమనిస్తే పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు మనం కూడా నడుం కట్టాల్సిన అవసరాన్ని, బాధ్యతను మనం ఒకసారి గుర్తెరగాలని చెప్పి ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే పర్యావరణం అంటే ఇయాలేదో మనం 4 మొక్కలు వేసాం వెళ్ళిపోయామంటే కాదు. ఆ మొక్కలు పెరగాలి, పెద్దదవ్వాలి, వృక్షాలు అవ్వాలి. ఇలా అయినప్పుడే వాతావరణంలో ఉన్నటువంటి అసమ్మతిని కాపాడి ఖచ్చితంగా మరి వర్షాలు రావడానికి ఈ పర్యావరణం ఎంత అవసరమో, ఆ అవసరం తీరే విధంగా ఈ పచ్చదనం ఎంత అవసరమో ప్రజలందరూ కూడా గమనించి ఖచ్చితంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొనటమే కాకుండా పచ్చదనాన్ని పెంపొందే విధంగా ప్రజలందరూ కూడా జాగరూకతతో వ్యవహరించాలని, ప్రతి ఒక్కరు కూడా ఏదో మేము కార్యక్రమాలు చేసామని ఎమ్మెల్యే గారో, ఎంపీ గారో మేము ఇక్కడ చేసామని కాదు. మన దొడ్లో మీ దొడ్లో ఒక మొక్క ఎండి చాలు, లేదా మీ వీధిలో 4 మొక్కలు ఎండి చాలు. ఎక్కడైనా సరే పర్యావరణాన్ని, గ్రీనరీని పెంచే విధంగా మనం అందరం కూడా ఖచ్చితంగా పాల్గొనాలని, స్వచ్ఛాంధ్ర యొక్క కార్యక్రమ వివరాలను ప్రజలందరికీ కూడా తెలియజెప్పి పచ్చదనాన్ని మరి పెంచేటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలని అవుదామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే మరొక కార్యక్రమం గురించి కూడా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలమండ కోడూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. రాబోయే రోజుల్లో అనకాపల్లి జిల్లా దేశంలోనే నెంబర్ 1 అవుతుందని ధీమా.
వేమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని మున్సిపల్ పార్కులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. నరసాపురం 15వ వార్డులో అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన పైప్ లైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయకర్. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యమని వెల్లడి. కాకినాడ ఆనంద్ భారతి మైదానంలో క్లీన్ సిటీస్ గ్రీన్ కమ్యూనిటీస్ కార్యక్రమం. స్వచ్ఛ కాకినాడ సాధనకు ప్రజల భాగస్వామ్యం కీలకమన్న జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. సమాప్తం. నమస్కారం.